హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కోర్టు బోనులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును, సీఎం రేవంత్ రెడ్డి కోర్టు బోనెక్కారు. కాకపోతే అది నిజమైన కోర్టు కాదు, అది ఒక మీడియా కోర్టు. ప్రముఖ టీవీ ఛానల్ ఇండియా టీవీ నిర్వహించిన ఆప్కి అదాలత్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పలు కీలకమైన ప్రశ్నలకు ఆయన అంతే కీలకమైన సమాధానాలిచ్చారు. యాంకర్ రజత్ శర్మ అడిగిన ప్రతి ప్రశ్నకు, తికమక పెట్టే ప్రశ్నలకు, సూటిగా వచ్చిన ప్రశ్నలకు అన్నింటికీ ఆయన తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. ఎక్కడ ఆయన తొణకలేదు, బెణకలేదు. తన రాజకీయ జీవితం, తాను పార్టీ మారాల్సిన పరిస్థితి, కేసీఆర్తో వైరం, ఇలాంటి అనేక విషయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా, విస్పష్టంగా ఆ ఆప్కి అదాలత్ కార్యక్రమంలో తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఆప్కి అదాలత్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తెలంగాణలో ఎన్నికల తర్వాత, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారా అంటూ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి అంతే తన శైలిలో సమాధానం ఇచ్చారు. అసలు పగబట్టడం ఏంటి? ఇంకా నేనేది స్టార్ట్ చేయలేదు. చట్టపరంగా అన్ని పనులు జరుగుతున్నాయి. వ్యక్తిగతంగా నేను ఎవరిపై పగబట్టలేదు, పగ సాధించాలనుకోవడం లేదు. కానీ కేసీఆర్ తనకు నరకం చూపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన కన్న కూతురు ఎంగేజ్మెంట్కు కూడా రానియకుండా, బెయిల్ రాకుండా చూశారు. జస్ట్ 2 hours ఆ ఫంక్షన్కు వచ్చి మళ్ళీ జైలుకు వెళ్ళాను. చర్లపల్లి జైల్లో తనకు కావాల్సినంత నరకం చూపించారు. డిటెన్షన్ సెల్లో పెట్టారు. తీవ్రవాదులు, టెర్రరిస్టు ఉండే సెల్లో తనను ఉంచారు. తనకు నరకమేంటో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు నిజమైన నరకాన్ని అనుభవించేలా చేశారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కానీ, చట్టపరమైన పరిణామాలు కానీ, వీటిని ప్రతీకార చర్యలుగా భావించరాదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కార్యక్రమంలో చాలా స్పష్టంగా చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాను ఒక ముఖ్యమంత్రిని, ప్రతి వ్యవహారంలో తలదూర్చలేను. కానీ దోషులెవరు, తప్పు చేసిన వారెవరు, అందరూ శిక్షకు అర్హులే. వారందరూ శిక్షకు గురవుతారు. అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ అధినేతగా తాను అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. కానీ కేసీఆర్పై వ్యక్తిగతంగా తాను ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. ఇంకా వ్యక్తిగతంగా తనకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే తాను ఎవరిపై పగబట్టలేదు. పగబడితే అసలు పగ మొదలే కాలేదు. మొదలైతే ఇంకా ఎలా ఉంటుందో చూడండి అంటూ ఆయన చమత్కారంగా కామెంట్ చేశారు. తనకు కేసీఆర్పై వ్యక్తిగతమైన కక్ష ఉంటే, వ్యక్తిగతమైన పగ ఉంటే ఆ పగ తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి పీఠమే అవసరం లేదు. పగ తీర్చుకునడానికి చాలా మార్గాలున్నాయి. దానికి సీఎంఏ కావాలా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. కేసీఆర్పై వ్యక్తిగతంగా కోపం ఉంటే అసెంబ్లీలోనే లాగి మరీ చెంపదెబ్బ కొట్టే సాహసం తనకుందని, కానీ వ్యక్తిగతమైన విషయాలేవి ఇక్కడ లేవు. చట్టపరంగా, ప్రభుత్వపరంగా జరిగే వ్యవహారాలకు తనను బాధ్యుని చేయరాదని, తాను ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. కానీ వ్యక్తిగతమైన విషయాలకు నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ అనారోగ్యం కారణంగా పెద్దగా బయటికి రావడం లేదు. సింహం బయటికి వస్తుంది అప్పుడు చూడండి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లను రజత్ శర్మ ప్రస్తావించగా, వస్తే రాని, తాను కుక్కలను, పిల్లులను వేటాడను, సింహాన్ని వేటాడతా, సింహాన్ని వేటాడమే తనకు చాలా ఇష్టం. వస్తే రాని, తన దగ్గర ఒక్క తుపాకీ గుండు చాలు, సింహం మటాష్ అయిపోతుంది. గత అసెంబ్లీ ఎన్నికలో ఆల్రెడీ సింహాన్ని చంపేశాం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఓడిపోయింది. ఇది తాను సింహాన్ని చంపినట్టే. ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎలాంటి సింహం వచ్చినా కొట్టి చంపేస్తానంటూ, అంటే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓడించి తీరుతానంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు కుక్కలను, పిల్లులను చంపే అలవాటు లేదు. ఖచ్చితంగా సింహాన్ని వెంటాడతా, సింహాన్ని వేటాడతా, తనకు సమవుజ్జితోనే పోరాడతా అంటూ రేవంత్ రెడ్డి ఆప్కి అదాలత్లో చాలా స్పష్టంగా చెప్పేశారు. మరి తెలంగాణలో పోలీసులను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ రజత్ శర్మ ప్రశ్నించగా, తప్పు చేశారు కాబట్టి వారందరినీ అరెస్టు చేయక తప్పడం లేదు. ఒక చట్టబద్ధమైన వ్యవస్థను, ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రవాదుల కోసం, నక్సలైట్ల కోసం వాడుకునే వ్యవస్థను అక్రమంగా వాడుకొని రాజకీయ కక్షలు తీర్చుకునేందుకు, ప్రముఖులను వేధించేందుకు, సినిమా వాళ్లను ఇబ్బంది పెట్టేందుకు వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారు. మరీ దారుణం, కుటుంబంలో భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు కూడా విన్నారు. ఇంతకంటే నీచమైన పని ఏముంటుంది? అందుకే
పోలీసులను ఖచ్చితంగా శిక్షిస్తున్నాం, ఈ వ్యవహారంలో ఎవరు దోషులుగా ఉన్నా అందరినీ శిక్షిస్తామంటూ ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ఆప్కి అదాలత్లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో గుళ్ళు గోపురాలకు వెళ్ళటం లేదు కానీ మసీదుల్లోకి వెళ్తున్నారు, ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటున్నారు అంటూ రజత్ శర్మ అడిగిన ప్రశ్నకు ఇది బేస్లెస్ ప్రశ్న అని అన్నారు. ఎందుకంటే తాను ముఖ్యమంత్రిని, తాను అన్ని మతాలను గౌరవించే వ్యక్తిని, ముఖ్యమంత్రి హోదాలో అన్ని ప్రాంతాలకు వెళ్తా, అన్ని ప్రార్థనా స్థలాలకు వెళ్తా, తాను ఎక్కడెక్కడ మందిరాలకు వెళ్తున్నానో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. ఎందుకంటే తాను గుళ్ళు గోపురాలే కాదు, మసీదులు, మందిరాలు, చర్చిలు ఏవైనా తనకు ఒకటే. ముఖ్యమంత్రి హోదాలో తాను ఖచ్చితంగా అన్ని మతాల వ్యక్తులను గౌరవిస్తాను, అన్ని మతాలను ఆదరిస్తానంటూ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. చర్లపల్లి జైలులో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని అన్నారు కదా, బహిరంగ ప్రకటన చేశారు కదా అని రజత్ శర్మ ప్రశ్నిస్తే, ఎస్, ఆ మాట నేనన్నాను. కేసీఆర్కు ఇప్పుడు వయసు అయిపోయింది. ఆయన ఒంటరిగా జైల్లో ఉండడం సాధ్యం కాదు, కష్టం. అల్లుడు, కూతురు, కొడుకు, కోడలు వస్తే ఎక్కడ ఉండాలి? అందుకే వారికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానంటూ ఆ సభలో ప్రస్తావించిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఎందుకంటే తాను అన్న మాట పక్కన పెడితే కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు. ఆయన వయసు అయిపోయింది. ఆయనను పరామర్శించే వాళ్ళు కావాలి. అందుకే తనను ఎంతగా ఇబ్బంది పెట్టినా, తనను డిటెక్షన్ సెల్లో పెట్టినా, తనను జైల్లో నరకం చూపించిన కేసీఆర్ పట్ల నాకు వ్యక్తిగతంగా సానుభూతి ఉంది. అందుకే ఆ విధమైన కామెంట్ చేశానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని చెడ్డీ ఉడదీసి కొడతానని ప్రకటించడం ఎంతవరకు సమంజసం అంటూ రజత్ శర్మ ప్రశ్నించగా, ఎస్, మీకు తెలంగాణ భాష అర్థం కాదు, తెలంగాణలో ఏం మాట్లాడినా మీకు అస్సలు అర్థం కాదు, కానీ నేను మాట్లాడిన భాష అంతా కేసీఆర్ నేర్పించింది. తెలంగాణలో కేసీఆర్ మాట్లాడని బూత్ లేదు. అందుకే కేసీఆర్ మీద సేమ్ పాయింట్తో సేమ్ కామెంట్ చేశాను. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో తన వెంట్రుక కూడా పీకలేరంటూ కామెంట్ చేసిన మరుసటి రోజే నేను ఈ విధమైన కామెంట్ చేశాను. తాను మౌనంగా ఉంటే కేసీఆర్ ఇంకా ఏదేదో మాట్లాడతారు. అందుకే చెడ్డీ ఉడేసి కొడతామంటూ బహిరంగ ప్రకటన చేసిన మాట వాస్తవమే. ఇది ఖచ్చితంగా అంగీకరించే విషయమే. ఎందుకంటే కేసీఆర్ భాషనే నేను వాడుతున్నాను, కేసీఆర్ మాట్లాడిందే నేను మాట్లాడుతున్నానంటూ రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అయితే కేసీఆర్ లాగా తాను అన్ని విషయాల్లో తలదూర్చను, ఒక ముఖ్యమంత్రిని, ఒక దర్యాప్తు అధికారిగా వ్యవహరించను. చట్టం పని చేసుకుపోతుంది. తన 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు తనకు ఓటేశారు, తన పార్టీని గెలిపించారు. ఆ సంక్షేమ పథకాలను అమలుపరచడమే తన ప్రధాన కర్తవ్యం. అంతే తప్ప కేసీఆర్ను ఎలా జైల్లోకి తోయాలి, ప్రతీకార చర్యలు ఎలా తీసుకోవాలి అంటూ తాను వ్యక్తిగతంగా ఏ వ్యవహారం జోక్యం చేసుకోను. ఒక దర్యాప్తు ప్రతినిధిగా, ఒక ఇంజనీర్గా ఎలాంటి వ్యక్తిగత పనుల్లో నేను తలదూర్చను. ఎందుకంటే కేసీఆర్ అలా చేశారు, తనకు అలవాటు లేదు. చట్టం పని చేసుకుపోతుంది. తాను మాత్రం ఇచ్చిన 6 గ్యారెంటీల పథకాలను ఎలా అమలుపరచాలన్నది ఆ విషయంపైనే ఫోకస్ చేస్తున్నానండి. ప్రజల కోసమే, ప్రజల సంక్షేమం కోసమే తాను ఒక ముఖ్యమంత్రిగా పాటుపడుతున్నాను తప్ప కేసీఆర్ లాగా వ్యక్తిగత రాజకీయాలు చేయనంటూ ఆయన ఆప్కి అదాలత్లో చెప్పారు.